మనము మనిషి తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో పాపం చేస్తాడు అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఒకటి చూపుల ద్వారా, రెండు మాటలు లేక రుచి, నాలుక ద్వారా, మూడోది చేతులు, స్పర్శ వలన కూడా మనిషి పాపం చేస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చూపు అనే దాని గురించి, అంటే కళ్ళ ద్వారా మనిషి పాపం చేస్తాడా, కళ్ళ ద్వారా మనిషి హృదయంలో పాపం జరుగుతుందా, ఆకర్షించబడతాడా అనే విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటే చాలా విషయాలు మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ తరహాలో బైబిల్ ఎప్పుడూ చదవలేదు. అంటే చదువుకున్నాను, ఇప్పటికి నేను 10-15 సార్లు దాటి చదివాను బైబిల్. కానీ ఈ తరహాలో నేను వర్తమానాలని ధ్యానించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అనేకమైన సంగతులు మాట్లాడుతున్నాడు. ఒక మనిషి జీవితంలో పాపం చేయడానికి, తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, దేవునికి దూరం అయిపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఇలాంటి బలహీనతల్లో మేము బతుకుతున్నామా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే గర్వపు చూపు. ఏం చూపు అంట? గర్వంతో కూడినటువంటి చూపు ఎలా ఉంటుంది? ఏ విధంగా చూస్తాడు మనిషి? గర్వం అంటే మనిషిని చాలా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లో 7 పాపాలంట. ఆ 7 పాపాల్లో ఒకటి గర్వం. చూడండి, ఈ గర్వపు చూపు మనిషి యొక్క విధానం, ఈ గర్వంతో కూడినటువంటి విధానం మీరు బాగా ఆలోచన చేయండి. ఒక మనిషి గర్విష్టి అని చెప్పడానికి ఏం చూసి చెప్తాం? మనకు అర్థమైపోతుంది. అది మామూలు గర్విష్టి అనుకుంటున్నామంటే వదినా, అది తక్కువది అనుకుంటున్నావు, దాని చూపు చూడే, దాని ముక్కు చూడే. మనము గర్వాన్ని ఏదో వ్యక్తపరచడానికి ఏదో అవసరం లేదండి. మన ముఖ కవలికలు సరిపోతాయి. నీ కనుబొమ్మలు ఏంటవి? నీ కనుబొమ్మలు, నీ నుదురు, నీ చూపు, నీ ముఖజాలం మనిషికి చెప్పేస్తుంది నువ్వు దీనురాలువా, గర్విష్ఠురాలువా అనేటువంటి విషయం మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇది మనిషి జీవితంలో మనిషికి తెలియకుండా అనేక మంది శత్రువులను, దేవునికి విరోధంగా జీవించడానికి, మనిషిని పతనం చేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం మన శరీరంలో మనకి తెలియకుండా ఉన్నటువంటి ఒక బలహీనమైన స్వభావం. దానివలన నువ్వు మోసపోతున్నావేమో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. గర్వపు చూపు అంటే గర్వాన్ని, అహంకారాన్ని ప్రతిబింబించే చూపు అంట. గర్వపు చూపు అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని ప్రతిబింబించే, అంటే మనలో నుంచి ఇప్పుడు అద్దం ప్రతిబింబిస్తుంది. అది ఏం చేస్తుంది? అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రిఫ్లెక్టింగ్ అంటే నీ దేహాన్ని నువ్వు ఎలా ఉన్నావో అలా చూపిస్తుంది. అలాగే మనము గర్విష్టమో కాదో ఆ ప్రతిబింబించేటువంటి విధానం చూపుల ద్వారా కనబడుతుంది. ఇది సాధారణంగా విజయవంతమైనప్పుడు, అంటే విజయాన్ని పొందుకున్నప్పుడు, లేదా ఒక ముఖ్యమైనటువంటి విషయం పట్ల గర్వంగా ఆధిపత్య ధోరణితో చూసేటువంటి దృష్టిని చూపిస్తుంది. ఈ అహంకారపు చూపు అనే దానిని ఏంటంటే ఒక విజయాన్ని పొందుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక ముఖ్యమైన విషయం పట్ల మనకి తెలియకుండా ఆధిపత్య ధోరణి, అధికారపు దాహం. గర్వం మనకు ఎలా కనబడుతుందంటే ఈ అధికారపు, ఆధిపత్యపు దాహం మనిషిలో నేను గొప్పగా ఉండాలి, నేనే కనబడాలి, నేను కాబట్టి నా వల్లే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలుసా? నేను లేకపోతే మొన్న ఒక ఆవిడ ఉంటుంది, ఆవి లేదు ఇక్కడ ఎవరు రారియాలంటున్నారు ఒకరు. మొన్న ఒకసారి, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, పంచాయతీలు పెట్టకండి. నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మీరు వినలేదు ఆ మాట, నా చెవిని పడ్డది. ఆవి లేదు ఇవాళ ఎవరు రారేమో అనేటువంటి మాటలు. అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కానీ నా వల్ల, నేనే అని అపవాది అయినటువంటి సాతాను కూడా వాడు త్రోసివేయబడడానికి గల కారణం ఏంటంటే గర్వం. వాడు మహోన్నతునితో నేను సమానంగా ఉండాలి, ఐ పర్సన్,
నేను అనేటువంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో నా వల్లే, అంటే కొన్ని సందర్భాల్లో నా వల్ల నేను అని అతిశయించడం తప్పు కాదు. కానీ ప్రియులారా, మనము మన జీవితంలో ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేస్తే అది ఆ ఆధిపత్య ధోరణితో చూసేటువంటి దృష్టిని ఈ గర్వపు చూపు చూపిస్తుంది. అయితే ఈ చూపులో ఏం కనబడుతుందంటే అహంభావం. అహం, అందంగా ఉన్నానని, ఆస్తి ఉందని ఇది అంటాం కదా, దాని అహంకారం ఏంటనుకుంటున్నావు, అహంభావం ఏంటనుకుంటున్నావురా? ఎర్రతోలు, ఆ నల్లతోలు, లేదా కారు ఉంది, లేదా డబ్బు ఉంది, ఆ భూమి ఉంది, లేకపోతే ఆ ఇల్లు ఉంది అని ఏంటది, లేకపోతే ఏంటి దాని పరిస్థితి అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అహంభావం, గర్వం లేదా అంటే గొప్పతనం ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే వారి యొక్క శక్తిని, విజయాన్ని ప్రదర్శించుకోవాలనుకునేటువంటి వారిలో ఇది స్పష్టంగా కనబడుతుందండి. గర్వం అనేది, గర్వపు చూపు అనేది వారి యొక్క బలాన్ని, వారి యొక్క ఆధిపత్యాన్ని, వారికి ఉన్నటువంటి సామర్థ్యతను, వారికి ఉన్నటువంటి అధికారాన్ని, వారికి ఉన్నటువంటి బలగం, వారికి ఉన్నటువంటి విజయం అంటే వాళ్ళ శక్తి ద్వారా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ హోదాని ప్రదర్శించుకోవాలి, ఇతరులకి చూపించుకోవాలి అని అనుకునే వారిలో ఎక్కువగా ఇది కనబడుతుందంట. ఏంటది? ఈ గర్వపు చూపు కదా. కొంచెం మీకు అర్థమవునట్టుగా ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. అంటే కొన్నిసార్లు మనలో మనం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇది నాలో ఉందా? ఒకవేళ నాలో ఏమున్నాయో మనం రాసుకోవాలి అవసరమైతే. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మతపరమైనటువంటి గ్రంథాలలో ఏమని రాయబడిందంటే గర్వచూపు గురించి, మహాగర్వపు చూపు అనేదంట దేవుని ఎదుట లేదా ఇతరుల ముందు అధికారాన్ని లేకపోతే అహంకారాన్ని చూపించడం గర్వపు చూపు. ఈ గర్వం అనేది ఏం చేస్తుందో తెలుసండి, దేవుని ఎదుట, మనుషుల ఎదుట వాళ్ళ యొక్క అధికారాన్ని. నిమ్రోదు గురించి రాయబడిన మాట ఏంటంటే, మనకి కొంతే తెలుసు. మీరు ఆదికాండంలో 5వ అధ్యాయం చదివితే నిమ్రోద్ అనేటువంటి వాడు మహాపరాక్రమం కలిగిన వేటగాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మహాపరాక్రమం కలిగిన. 11వ అధ్యాయంలో మనకు అతను కనబడతాడు. అయితే 10వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టడానికి కారణం అతడే. అతడు బబులోను రాజు ప్రపంచాన్నంతటినీ ఏలుబడి చేసినట్లుగా నిమ్రోదు ఆ కాలంలో ప్రపంచాన్నంతటినీ ఏలుబడి చేశాడు. అసలు మొట్టమొదటి విగ్రహారాధన తీసుకొచ్చింది కూడా నిమ్రోదే. దేవుని ఎదుట మహాపరాక్రమం కలిగినటువంటి వేటగాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే తలకాయల్ని లేపేసేటటువంటి వేటగాడాడు, జంతువుల్ని చంపే వేటగాడు కాదు. ఎవడైనా వాడి మాట వినకపోతే, వాడు చెప్పింది చేయకపోతే, వాడికి లోబడకపోతే తలకాయలు నరికి వేసేటువంటి వేటగాడు. దేవునితో సమానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నిమ్రోదు అనేటువంటి ఆ వ్యక్తి తన అధికారాన్ని చూపించాడు, తన బలాన్ని చూపించాడు. ఒక గోపురాన్ని కడదాం. ఎందుకని గోపురం కడదామన్నాడు? అతనికి ముందు ఒక మహాజల ప్రళయం వచ్చింది, మొత్తం మనుషులందరినీ చంపేసింది. ఒకే కుటుంబం, ఆ కుటుంబంలోంచి ఈ నిమ్రోద్ అనే వచ్చాడు. వాడు ఏమంటున్నాడంటే, దేవుడు మరలా ఒకవేళ అలాంటిది తప్పిస్తే మనం ఏం చేద్దాము అంటే, ఆ జల ప్రళయంలో మనం తప్పించుకోవడానికి ఒక గోపురం కడదాం. ఆ గోపురం కడుతున్నప్పుడు దేవుడు నరులు కట్టేటువంటి ఆ గోపురాన్ని చూడడానికి దిగొచ్చిన తర్వాత ఏంట్రా ఇది అంటే, వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా కడుతున్నారు? ఇప్పుడు దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు నోవాహుతోటి? నోవాహు, నేను ఇక మరలా జల ప్రళయం రప్పించను, నేను సంతాపపడ్డాను, ఇంతమంది ప్రజలు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో నేను మీతో ఒక నిబంధన చేస్తాను, నా ధనుస్సుని ఆకాశంలో పెడతాను. ఎప్పుడైనా విపరీతమైన వర్షాన్ని నేను కురిపించవలసి వచ్చినప్పుడు ఆ ధనుస్సు నా కంటికి కనబడగానే నేను ఏం చేస్తానంటే, ఐ విల్ స్టాప్ ద రైన్, నేను ఆపేస్తాను వర్షాన్ని. నీకు నాకు ఒక నిబంధన ఉంది, అది ఆకాశం మధ్యలో ఉంది అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి అతనికి మాటిస్తే, ఈడావిడండి మరలా దేవుడు వర్షాన్ని కురిపిస్తే జలప్రళయం వస్తే మనం అందరం చచ్చిపోతాం కాబట్టి ఒక గోపురం కడదామని ప్రజల్ని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. నేను ఒక పుస్తకంలో చదివాను, ఆ గోపురంలో కొన్ని వేల గదులు కట్టాడంట. కొన్ని అంతస్తులు కట్టి, కొన్ని వేల గదులు కట్టి, ఆ వేల గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక విగ్రహాన్ని పెట్టాడంటే.
ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టి వీళ్ళే మన దేవుళ్ళు, వీళ్ళే మన దేవతలు. ఒక రోగానికి ఒక దేవుడు. 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఎలా వచ్చారనుకుంటున్నారు? చదువుకో దేవత, తెలివికో దేవత. లేవా? తప్పేమండి? నేను అబద్ధం ఆడుతున్నానండి కదండి. అప్పులు ఇవ్వడానికో దేవుడు, రోగాలు తగ్గించడానికో దేవుడు, దెయ్యాలను వెళ్ళగొట్టడానికో దేవుడు, చేతబడుకో దేవుడు. ఏమండి నేను ఇది లైవ్ వెళ్తుందండి, ఇది వాస్తవం. చాలా విషయాలు వాళ్ళు చెప్పే మాటలే. జ్ఞానం కావాలంటే సరస్వతి దగ్గరికి వెళ్ళాలి, శక్తి కావాలంటే దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. మనకు అప్పు కావాలంటే అప్పులు వడ్డీవాడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర మొక్కుకుంటే అన్ని బాధలు తీరుతాయి. చాలా ఉన్నాయండి ఇవన్నీ. యథార్థత, నీతి కావాలంటే రాముల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒకే ఒక భార్య కలిగిన దేవుడు, ఆయన ఒక్కడైనా. వీళ్ళు ఏ చేశారులే. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి చాలా తన అధికారాన్ని చూపించినటువంటి వ్యక్తి అని మనకి స్పష్టంగా కనబడుతుంది. చూడండి, గర్వం అనేటువంటి పదానికి పర్యాయ పదాలు నేను మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పర్యాయ పదాలంటే సిమిలర్గా ఉండే వర్డ్స్ అని అంటారు, పదాలు అంటారు. అహంకారం గర్వానికి సమకాలిక పదాలు అన్నమాట. అహంకారం ఇది ఒక సాధారణ ప్రతికూల భావనలో కనిపిస్తుంది. తర్వాత అభిమానం, విపరీతమైన అభిమానం కూడా గర్వమే. ఒక ఆయన అన్నాడు, మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్. దాన్ని ఏమనాలి? ఆ పాస్టర్ గారు వస్తే వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అది అభిమానమా? అభిమానంతో కూడిన గర్వమా? ఆ పాస్టర్ గారు చెప్తే ఆ సంఘంలోనే ఆయన అంటే ఇలాంటి అభిమానాలు కూడా ఉన్నాయి. వ్యక్తి పూజ, తర్వాత వ్యక్తి యొక్క అభిమానాలు ఆ విధంగా సాగిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. తర్వాత విషయం, అతిశయించడం కూడా గర్వమే. కొన్ని సందర్భాల్లో ఏంటి నీ అతిశయం, ఏంటి నీ గొప్ప అంటే అది కూడా గర్వం. డంబం, లేనిది చూపించుకోవడం కూడా డంబమే కదండి. లేనిది ఏంటి? లేనిది మీకు ఉదాహరణ, మీరు ఎవరో బాధపడకండి. అక్కడేమో టాయిలెట్లు కడుగుతారు, ఎక్కడ ఏమేం చేస్తారు? లాట్ షాప్ అమ్మ, ఇవిడ పెద్ద లాట్ షాపు. మెల్లో గొలుసులు ఎత్తుంది, చేతికి బంగారు గాజులు ఎడుతుంది, హ్యాండ్ బ్యాగ్ ఎత్తుంది, హై వీల్స్ వేసుకుంటుంది, మాట్లాడితే 500కి 5 మంది ఎత్తుంది. ఏంటి ఆ డంబం? ఏంటి అక్కడేంటి? యాసాలు అయితే కుక్కను కొట్టినట్టు కూడా ఎత్తారు అక్కడ, తిరిగిలేదు ఇంకా, చెత్త కూడా ఎత్తారు అవసరమైతే. కాబట్టి ఇది డంబం. ఒకసారి మీరు ఆలోచించారంటే లేనిది చూపించుకునడం. ఇప్పుడు ఎవడికో ఐఫోన్ ఉంది, ఎవడో మొన్న 3 లక్షలు నాకు బండు కొనిస్తావా సత్తావా అని 3 నెలల నుంచి వాళ్ళ బాబుని సతాయిస్తే తట్టుకోలేక ఓ 50,000 అప్పు చేసి మొత్తం మీద ఫైనాన్స్ మీద బండి కొన్నాడు. 2 రోజులు తెచ్చిపెట్టాడు. యమహా 3 లక్షల రూపాయల బండి. ఆడి బతుకెంత అంటే వాళ్ళ బాబు ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మ ఇంటిలో ఏదో పని చేసుకునేది, వాళ్ళ చెల్లి ఉంది, ఆ అమ్మాయికి థైరాయిడ్, షుగరు, అన్ని జబ్బులు ఉన్నాయి ఆ పిల్లకి. ఎన్ని 3 నెలలు బతిమాలేదండి. ఒరే బాబు, చెల్లి చూస్తే ఇలా ఉందరా, మన బతుకు చూడరా, మీ డాడీ సంపాదించేది 600 రోజుకి, నీకు 3 లక్షలు బండి ఎందుకురా? ఎందుకు? ఒకడు మొన్న యాపిల్ 17 Pro రిలీజ్ అయింది కదా, ఆ రిలీజ్ అయినప్పుడు కొన్ని వీడియోస్ చూపించారు పాతి. 16 Pro రిలీజ్ అయినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు. పాచి పని చేసుకుంటుందంట ముసలావిడి. వాళ్ళ కొడుకు నాకు ఐఫోన్ కొనిస్తావా చచ్చిపోమంటావా అంటే పాచి పని చేసి కొన్ని అప్పులు చేసి నేను ఈ ఐఫోన్ కొన్నానంటే ఆ షోరూమ్ కూడా ఏం చేశాడంటే, చూసావా మా క్రేజ్ ఎంత ఉందని చూపించుకోవడానికి వీడియో తీశాడు. అది తర్వాత ఆడికి రివర్స్ అయింది. బుద్ధి లేదా, సిగ్గు లేదా, పనికిమాలాడని యాపిల్ సమస్యను తిట్టారు. కారణం ఏంటి అంటే ఆడి బతుకెంత, వాళ్ళ అమ్మ సంపాదించిందంత 10 ఇళ్ళలో తిరిగితేనే కానీ రోజుకి డబ్బులు రావు, నెలకి ఇంత డబ్బులు వస్తాయి. పాచి పని చేయాలి, కష్టపడాలి. వీడికి ఏమన్నా తెలుసా నొప్పి? కారణం ఏంటంటే డంబం. ఇతరులను చూసి మాకు కావాలి, మేము అలా ఉండాలి, మేము అలా బతకాలి. ఆడెవడో ఐఫోన్ కొని వాళ్ళ అమ్మ బాబు బలిసినోళ్ళు, మీకేంటి పోయే కాలం? మన పరిస్థితి ఏంటి? మనకి ఇల్లు ప్లాస్టింగ్ అవ్వలేదు ఇంకా, మనమేమో ఐఫోన్ ఎట్లని తిరగాలి. మనకి నిండా చూస్తే అప్పులు, సమస్యలు, బాధలు. నాన్న ఒక్కడే కష్టపడతాడు, నేనేదో కష్టపడి చదివించి ఉద్ధరిందాము, నువ్వేదో పైకి ఎదుగుతావు, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నాలా కష్టపడుతుంటే ఆడెవడో నీ స్కూల్లో బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాడు, నీకు అయ్యే కావాలి. మన పెంపకం జాగ్రత్త. కొన్ని విషయాలు ఇవన్నీ కూడా గర్వపు చూపుకు ఉండేటువంటి లక్షణాలు, స్వభావాలు. కొంచెం ఆలోచన చేయండి. పొగరు అంటే ఎప్పుడు వస్తుంది తెలిసి? పొగరు ఎక్కువ టీనేజ్లో వస్తుంది. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు ఉండే పొగరండి. ఎవడరా మనల్ని ఆపేది? ఈ సినిమా హీరోయిన్ చూసి గొంతులేసి హీరోని అక్కడికి వెళ్ళి మా దేవుడు, సిగ్గులేదా బతుక్కి? మన బతుక్కి, మన పిల్లలు మా దేవుడు. ఏంటి నీ దేవుడు?
ఆడి పుట్టినరోజు కేకులు. అసలు మహేష్ బాబు తింటాడా? బాలకృష్ణ తింటాడా? అది తప్పు లేదండి. అంటే ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని మనం ఆ విగ్రహాన్ని ఏంటి ఆ పొగరు ఏమని అన్నామంటే ఏమనుకున్నావు నువ్వు అంటారు అంతే అసలు అయితే కదా. ఆ పొగరు ఎలా ఉంటుందండి ఆ టీనేజ్లో? మనకేంట్రా అంటే ఆ టీనేజ్లో ఉండే పొగరు ఎలా ఉంటుందంటే ఏదో ఎదుగుమో అనిపిస్తుంది. అప్పుడు ఏముంటుంది నాన్న, మీకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అప్పుడు ఏడుపు వస్తుంది, కొళ్ళంటా నీళ్ళు వస్తాయి, ఎవడో తుడిచేవాడు ఉండడు. నా అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు నాకు 34 సంవత్సరాల వయసు. నేను అనుభవించిన అనుభవంలో మీకు చెప్తున్న విధానం ఏంటో తెలుసా? ఈరోజు నా ఏడుపు ఎవ్వరికీ తెలియదు నాకు తప్ప. నేను ఏడ్చే ఏడుపు ఎవ్వరికీ తెలియదు నాకు తప్ప. ఎందుకు తెలుసా? ఈరోజు మా ఇంట్లో లేకపోతే నా స్నేహితులు చాలామంది బాగా చదువుకుని వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్తుంటే మా అమ్మ నన్ను కాళ్ళు పట్టిన బతిమాలినట్టు బతిమాలింది. రే నేను BA పాస్ అయ్యాను అప్పట్లో. మా అమ్మ ఎప్పుడు నేను పుట్టకముందంటే 35 సంవత్సరాల క్రితం మా అమ్మ BA పాస్ అయ్యింది. ఆమెకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను అప్పట్లో BA పాస్ అయ్యానురా, ఇంటర్ చదవరా అన్నది మా అమ్మ నన్ను. ఇంటర్ చదవలేదండి. మరి నేను అన్నాను చదువుకుని ఎవడు బాగుపడ్డాడే అన్నాను. అప్పటికి మనకు అన్ని అలవాట్లు వచ్చేసాయి, సిగరెట్లు, మందు అన్నీ వచ్చేసాయి అలవాట్లు. అన్ని అలవాట్లలో మనము ఇవన్నీ ఎలా ఎవరిని చూసి నేర్చుకున్నానో తెలుసా? నా ముందున్న పెద్దోళ్ళని చూసి నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పేవారు ఇలా సిగరెట్ ఇలా గాల్లో కుదులుతుంటే మందు తాగి తిరుగుతుంటే అబ్బో అనుకున్నాను. తీరా చూస్తే దానివల్ల ఉపయోగం లేదని తర్వాత తెలిసింది నా జీవితంలో. కాబట్టి నేను మీకు తమ్ముళ్ళు మీకు చెప్తున్నాను, ఈరోజు మీ పిల్లలకు మీరు చెప్పుకోండి, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మీరు వ్యవహరించండి, వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచడానికి ప్రయత్నించేయండి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారికి రేషన్ షాప్ ఉంది. ఆ రేషన్ షాపు నా పేరు మీదకి రావడానికి మా MSO గారు ఏమన్నారు, ఏం చదువుకున్నామన్నారు. డీజిల్ మెకానిక్ ITI చేసానండి అన్నాను. వెళ్ళి పళ్ళు తోముకోరా దాంతో అన్నాడు ఆయన. తర్వాత ఏమన్నా తెలుసా? ఏం చేసావరా అంటే గాడిదలు కాసేవేంటరా పనికి మొన్న. నిజంగా నేను చెప్తున్నానండి, ఆయన్ని తిట్టిన బూతులు ఇంకొకడైతే ఆ పని తీసుకోడు అసలు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయమంటారు సార్, నువ్వు అర్జెంటుకి వెళ్ళి ఇంటర్మీడియట్ కట్టి రాసి పాస్ అవి 2 సంవత్సరాల్లో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటే అప్పుడు తెలిసింది. నేను ఓపెన్ ఇంటర్ కట్టి రాసి ఫస్ట్ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత 4 రోజుల్లో అయితే పెళ్ళి. నాకు ఎగ్జామ్స్ అప్పుడు వచ్చినాయి. ఆ ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను లెక్చరర్ అనుకుంటున్నారు అందరూ. వాళ్ళు నేను అప్పటికి అదరా చెమటలు కక్కి వెళ్ళానేమో. వాళ్ళు ఒక ఆయన వచ్చేయి లైన్లో కూర్చుంటుంటే, సార్ మీరైనా చెప్పండి సార్, వీళ్ళు ఇక్కడ కూర్చుంటాం సార్. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. నేను అలా నిలబడి చూస్తున్నాను. నా హాల్ టికెట్ నెంబర్ పిలవగానే సార్ నేను ఏంటి నువ్వు ఎగ్జామ్ రాయడానికి కూర్చావా అన్నారు వాళ్ళు. సిగ్గేసిపోయిందండి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ హాల్లో ఎగ్జామ్ హాల్లో పిల్లలందరూ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు, ఎవరికి 25 సంవత్సరాలు దాటిన వయసులో లేవర్లు, ఆ మాస్టర్లు తప్ప, వాళ్ళు వచ్చిన లెక్చరర్లు తప్ప ఇంకెవ్వడు లేడు. నిజంగా నాకు వాళ్ళ పిల్లల మధ్యన అంకులు అంటుందో కావడం నా పక్కన కూర్చుంది. పొగరు తమ్ముడు, మీకు అర్థం కావట్లేదు, మీ వయసు అలాంటిది. మీకు ఏమనిపిస్తుంది అంటే ఆడెవడో ఏంటది రేసు గుర్రం కరెక్టింగు, స్పైకు, లేకపోతే ఇంకోటి, ఇవేవో మీకు గొప్పగా ఉండొచ్చు, కానీ ఇవేవి మీ జీవితాన్ని కట్టవు. నేను ఎంత స్టైల్గా ఉండేవాడిని తెలుసండి, మీకు తెలియదు. మీరు వెళ్ళి ఆ మెండుపల్లి మా సంఘాలను అడగండి, వాళ్ళు ఏమనేవారు తెలుసా? మేము బట్టలు కొనాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళాలండి అని చెప్పేవారు నేను. అంటే మీరు అంత పర్ఫెక్ట్ మ్యాచింగ్, మీ విధానం ఇప్పుడు తెలుస్తుంది. ఏమీ లేవు, పక్కనట్టేసాం మనం. కారణం ఏంటో తెలుసా? నా హెయిర్ స్టైల్. మా ఊర్లో చెప్పుకునేవారు వారానికి ఒక రంగు వేయించమని తలకి. నా పొగరాలో ఉండేది. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను ఎంత బాధపడ్డానో తెలుసా అండి. దేవుణ్ణి అర్థం చేసుకున్న తర్వాత నా జీవితం ఎందుకింత నేను దేవుని దగ్గర ఒక గట్టిగా అరిచి అడిగిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? దేవుణ్ణి నేను చాలా గట్టిగా, ఎంతమంది సిగ్గు లేకుండా గట్టిగా అడిగిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు నన్ను ఇన్ని సంవత్సరాలు వదిలేసావని అడిగాను దేవుని. మీరు ఎప్పుడైనా ఆ ప్రశ్న అడుగుంటే మీరు చాలా ధన్యులు. ఎందుకు ప్రభువా నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాలు, ఎందుకు నా జీవితంలో 19 సంవత్సరాలు వృధా అయిపోయాయి, నువ్వు నన్ను బాల్యంలోనే దర్శించుంటే ఎంత బాగుండు, ఆ రోజే నువ్వు నాతో మాట్లాడుంటే, నా హృదయం తెరిచి నీతో
ఇదైపోయి ఉంటే ఎంత బాగుందని ఏడ్చింది. ఎందుకంటే అప్పటికే 18 సంవత్సరాలు వృధా అయిపోయింది. దేవుని ప్రేమ, దేవుని ఆప్యాయత, దేవుడు చూపించే ఆ విధానం, ఆ గౌరవం, ఆ సంస్కారం, ఆ పద్ధతి, ఆ విలువ. నేను సండే స్కూల్లో ప్రవచన వాక్యం చెప్పడానికి కూడా భయం, మనకి అంత సిగ్గు. కష్టపడి నేర్చుకునేవాడిని, కానీ కంఠత వాక్యం చెప్పడానికి సిగ్గు. క్రిస్మస్లో చేతులెట్టి చెప్తాం కదా, అది చెప్పడానికి సిగ్గు, పాట పాడడానికి సిగ్గు, అన్ని టాలెంట్లు ఉన్నాయి కానీ సిగ్గు. కానీ ఈరోజు నేను అనర్గళంగా ఎన్ని వందల వేల మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నా కూడా నేను మాట్లాడగలుగుతాను, నేను చెప్పగలుగుతాను. వాళ్ళందరూ ఏమంటారంటే, పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా, అది నీలో కనబడుతుందిరా అని అంటారు. పొగరు, జాగ్రత్త, ఇవన్నీ గర్వపు చూపుకి సాదృశ్య. జాగ్రత్త, పొగరు అనేది చాలా భయంకరమైనది. కాబట్టి మీరు ఆలోచించండి. దీనికి గర్వానికి వ్యతిరేకమైన పదాలు ఏంటో తెలుసా? చెప్తాను వినండి. వినయం. వినయం గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే వినయం. దానికి అర్థాలు ఏంటంటే అణకువ, నమ్రత. ఆల్రెడీ మనం వాటి గురించి నేర్చుకున్నాం. రెండో విషయం ఏంటంటే అణకువ. గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి? వ్యతిరేకంగా గర్వం కలిగి ఉంటే దానికి వ్యతిరేకంగా జీవించవలసి వస్తే అణకువ అంటే విధేయత, లోబడడం, అణిగి మణిగి ఉండడం, చెప్పింది చేయడం. తర్వాత దీనత్వం. గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దీనత్వం. దీనత్వం అంటే నిస్సహాయత. అంటే నిస్సహాయ స్థితిలో మన దగ్గర ఇంకా బిల్కుల్ ఏమీ లేదు, ఎవడైనా ఇస్తే తిని బతుకుదాం అనుకునే స్థాయి. ఏమండి, మన దగ్గర అన్ని డబ్బులు ఉండి, లక్షలుండి, కోట్ల రూపాయల ఆస్తులుండి నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని దేవుని వైపు నువ్వు వెళ్ళగలుగుతావా? దేవుని వైపు చూడగలుగుతావా? ఏంటది, ఇది ఏం మాట అది? ఆత్మీయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం అంటే ఏంటి? నిస్సహాయత కలిగి ఉండడం. అంటే మేము నిస్సహాయ స్థితిలో ఎవరిని పోలుస్తారు? ఏ ఆధారం లేదు, నిరాధారపు స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తే బతుకుదాం, ఎవరైనా పెడితే తిని బతుకుతాం. ఎవరైనా మన వంక చూస్తే, ఒక ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఆ కాలిపోయినటువంటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఏమిచ్చినా కూడా కాదనకుండా తీసుకుంటాడా? తీసుకుంటాడు. గర్వానికి వ్యతిరేకమైన పదాలు ఏంటంటే దీనత్వం, దీనత్వానికి నిస్సహాయత లేదా పేదరికం. ఏమండి, ఈరోజు ఏమీ లేనిది కూడా బడాయి కొడుతుంది. మేము పేదోళము, మా పరిస్థితి ఇది, మా స్థితి ఇది అని ఏమీ లేదు. ఎందుకు ఆ బడాయో నాకు అర్థం కాదు. జాగ్రత్త, ఈ గర్వపు చూపు చాలా పతనానికి తీసుకెళ్తుందనే విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అంటే నేను మీకు నా పూర్తి అప్డేట్లు, అంటే నా పూర్తి సాక్ష్యాలు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్. అవసరం వచ్చినప్పుడు చెప్దామని వదిలేశాను. కాబట్టి ప్రత్యేకంగా నా సాక్ష్యమే చెప్పాలంటే నేను అలా చేశాను, ఇవన్నీ ఎందుకు? మనకి దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది. కాబట్టి నా అనుభవపూర్వకంగా నేను మీకు యవనస్తులకు చెప్పిన మాటలు మీరు మంచిగా తీసుకోండి. ఆ వయసులో ఆయనే చేశాడంటలే, తప్పేముంది ఇలా అన్నారండి. మీకు తెలియదు ఆ విషయం? కొంతమంది తల్లిదండ్రులు దుర్మార్గులు, వాళ్ళని ఏం చేయాలి తెలుసా? పెద్ద రాయి కట్టి సముద్రంలో పడేసినా కూడా అసలు మనకి ఏంటి, ఎంత దాన్ని ఏమనాలో ఆ పదం రావట్లేదు నాకు. తప్పేం కాదు. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు. ఏమని వాళ్ళు ఉంటారు? ఒరే ఆయన చేయలేదేంట్రా, నాలుగు కోసి ఉప్పు కారం పెట్టేయాలి మీకు. అందుకే ఆయన అంటాడు, తంగెడు నుప్పులు నీ నాలుక మీద వేసేయాలంటాడు. ఎవరిని? దోయాగ్ అనేటువంటి వ్యక్తి గురించి దావీదు అంటాడు, పగవాడా, గర్వపు మాటలు పలికేవాడా, నీ నాలుక మీద తంగెడు నుప్పులు వేయును గాక అంటాడు. తప్పులేదు. అలాంటి పనికి మాలిన తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు ఎందులోనే దూకి సావండి. ఎందుకంటే మీ పిల్లల్ని దేవుని వైపు నడిపించే మనుషులు కాదు మీరు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? ఎందుకంటే నా చెవులతో నేను అన్నాను ఆ మాట, నాకు చాలా బాధ అనిపించింది. ఏదో బాగు చేద్దామని సేవకు తీసుకెళ్దాం రారా అంటే వాళ్ళ అమ్మ అంటుంది, ఆడు చేయలేదంటారు ఒకప్పుడా, ఇప్పుడప్పుడే నీకు దేవుడు ఎందుకు? ఆవిడనే మాట, ఇప్పుడప్పుడే నీకు దేవుడు ఎందుకు? ఆడు తిరగలేదా, ఆడు చేయలేదా? ఏమనాలా తల్లిని, ఏమనాలా తండ్రిని?
ఒక సహోదరు ఒక తమ్ముడిని, అన్నా నువ్వు మంచి మాటలు చెప్తున్నావన్నా, నేను కూడా వస్తానన్నా, మా డాడీని అడిగన్నా, తీసుకెళ్ళమని అడిగన్నా అంటే వెళ్ళి అడిగాను. బ్రదరు మా ఓడు రాడన్నాడు. అలా కాదు బ్రదరు, ఆడేదో ఆశపడుతున్నాడు, మీటింగే కదా రాడు బ్రదరు, వదిలేయండి అన్నాడు. అనేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆడికి 50 రూపాయలు ఇచ్చి సెకండ్ షో సినిమాకి వెళ్ళరా అన్నాడు. పనికి మళ్ళీ తండ్రి ఏమన్నాలండి? నా ఎదురుకుండా నేను విన్నానండి ఆ మాట. మంచి సినిమా ఆడుతుంది మల్లికపురం పద్మజ థియేటర్లో, ఇంక 50 రూపాయలు అడిగి సినిమా చూసిరా అన్నాడు వాళ్ళ కొడుకు. అప్పుడు ఆడు 10వ తరగతి స్టూడెంట్, 10వ తరగతి చదివేటువంటి పిల్లోడు ఆసక్తి కలిగి, అన్నా మేము వస్తామన్నా మా డాడీని అడిగానంటే ఏమనాలి ఈ తండ్రుల్ని? అసలు జ్ఞానం ఉన్న మనుషులని మారు మనసు వాళ్ళ దేవుడంటే వాళ్ళకి ఎంత గర్విష్ఠులు, ఎంత డంబం, ఎంత పొగరో. కొంతమంది మనుషులను దేవుని వైపు వెళ్ళనవ్వకుండా లేనిపోని ఇచ్చకపు మాటలు మాట్లాడే మనుషులు ఉంటారు. వీళ్ళు గర్విష్ఠులు, జాగ్రత్త. అలాంటి మనుషులు నిన్ను బాగుపడనవ్వకుండా చేస్తారు. వాళ్ళు ఏంటంటే వారొకరి మీద పతనం, అంటే పంతం, పట్టుదల, మేం గెలవాలి, మేము ఓడిపోతున్నాం, ఆడు గెలుస్తున్నాడు కాబట్టి మేము గెలవాలి అని అనుకున్న ఉద్దేశంతో మనుషులను పాడు చేస్తారు. జాగ్రత్త తమ్ముళ్ళు, మీ జీవితాల్లో ఈ పొగరు ఇవన్నీ తగ్గించుకుని దేవుడంటే మీరు అర్థం చేసుకుని దేవునికి మీ హృదయాన్ని ఇస్తే, ఇక్కడ ఉన్న యవ్వన పిల్లలకి చెప్తున్నాను, ఎందుకంటే నేను 19 సంవత్సరాల వయసులో దేవుని తెలుసుకున్నాను. మా అమ్మ ఏమన్నదో తెలుసా? నేను బాప్తిసం తీసుకుని వచ్చేసి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను బాప్తిసం తీసుకున్నానే అంటే, అప్పుడే ఎందుకు తీసుకున్నావరా అన్నది మా అమ్మ. నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటుంది అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ అప్పటికి భక్తురాలు, దేవుడిని దర్శనాన్ని డైరెక్ట్గా చూసింది. మా అమ్మగారు ప్రార్థన చేస్తే, ఒకళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ఆ మనిషిలో ఉన్న జబ్బును చూపించేవాడు దేవుడు. ఒక ఆయన ఊపిరితిత్తులు కుళ్ళిపోయి ఉన్న ఆ పిక్చర్ చూపించాడంటే దేవుడు. అంత భక్తిపరురాలు మా అమ్మ. మా అమ్మగారు ప్రార్థన పక్కన చర్చ్లో ఒక మనిషి ఏ మనిషి వచ్చి కూర్చుంటుందో కూడా దేవుడి దర్శనంలో చూపించేవాడంట ఆ మనిషికి. ఆవిడకి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చేతబడి ఏ ప్రదేశంలో చేశారో కూడా చూపించేవాడంట దేవుడు. ఎన్ని మేకులు తగ్గొట్టు అన్నీ చెప్పింది నాకు తర్వాత. అప్పుడు అలాంటి మనిషి ఆవిడ, అంటే అంత దర్శనం కలిగిన మనిషి 19 సంవత్సరాల వయసులో నేను బాప్తిసం తీసుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయి, ఎవరికి చెప్పలేదండి. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నేను మారాలనుకున్నాను, దేవుణ్ణి కలిగి ఉండాలనుకున్నాను. దేవుడు నన్ను ఆయన ఏమన్నాడంటే, నువ్వు లోకాన్ని విడిచిపెట్టేసి రా అన్నాడు. నేను అప్పటికి ఒక విపరీతమైన పెద్ద పోరాటం జరుగుతుంది మా ఇంట్లో. ఏంటి అంటే 17 సంవత్సరాల వయసులో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయమని మా అమ్మకి నాకు పెద్ద వార్ జరుగుతుంది. మా నాన్నేమో నువ్వు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నిన్ను వదిలేట్టి వెళ్ళిపోతానని మా నాన్న. మా అమ్మ ఏమో నాకు సమాధానం చెప్పలేక, ఆడికి చెప్పలేక మధ్యలో నలిగిపోతుంది. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? అప్పుడు మీరు అనుకుంటారు చాలా కథలు ఉన్నాయి ఈయనకి అనుకుంటారు. మీరు ఏమైనా అనుకోండి, నాకు అనవసరం. కానీ ఈరోజు నా బతుకుని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా ఓటమిని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా బలహీనతలు మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను బలహీనతల్లో నుంచి బలవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. నా బలహీనతల్లో నుంచి బలవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆ బలంలో నన్ను అనేకమైనటువంటి ఆశలు, కోరికలు, కొన్ని నాకు అవకాశాలు ఇచ్చినా కూడా నేను వాటిని జయించగలిగాను, వాటి మీద విజయాన్ని పొందగలిగాను. దేవుడు నాతో చాలా సూటిగా మాట్లాడేవాడు. నీవు ఆ ప్రదేశంలో నిలబడద్దు, వెళ్ళిపో అని చెప్పేవాడు. నా జీవితంలో దేవునితో నేను కలిగి ఉన్నటువంటి అనుబంధాలు, ఆ సహవాసాలు, ఆయన స్వరం నేను విన్నా అన్న విధానం ఈరోజు మీకు చెప్పుకుంటున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను చెప్పి వెళ్ళడం వరకే నా పని. మీరు వింటే బాగుపడతారు, వినకపోతే మీ నాశనానికి మీరే పోతారు. నాకు సంబంధం ఏంటి? ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పి వెళ్తున్నాను. కాబట్టి గమనించండి, అలాంటి ఆ పోరాటాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. నీవు వాటన్నిటిని విడిచిపెట్టేసి నా దగ్గరకు వస్తావా? దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆ రాత్రి నా హృదయాన్ని, నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. అప్పటి వరకు మా అమ్మతో, మా నాన్నతో పెద్ద ఫైట్ జరిగింది. నేను ఆ తెల్లవారు ఉదయాన్ని లేచి, అమ్మ నాకు ప్రేమ వద్దు, ప్రేమించిన అమ్మాయి వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు దేవుడు కావాలి. మా అమ్మ ఆశ్చర్యపోయిందండి. అసలు ఆవిడ ఆనందానికి అవధుల్లేవు. నన్ను చాలామంది ఎన్నో మాట్లాడినారు, ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతోమంది ఎంత గలేజి మాటలు మాట్లాడారంటే నా హృదయాన్ని ఆ బాల్యంలో తోటాలు పొడిచినట్టుగా, బల్లేపు పోట్లు దిగినట్లుగా దిగాయి.
కానీ దేవుడు దగ్గర ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, రమ్మన్నావు, విడిచిపెట్టమన్నావు, నేనే నీకు అన్నీ అని అన్నావు, వచ్చాను. ఇదిగో మనుషులు నన్ను ఏడిపిస్తున్నారు, మనుషులు నన్ను అవమానపరుస్తున్నారు. వాళ్ళందరూ చర్చికి వెళ్ళే సంఘ పెద్దలు, పాటలు పాడేవాళ్ళు, కానుకలు ఇచ్చేవారు, ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నటువంటి మనుషులు అన్నీ అయిపోతే ఎవడైనా దేవుని దగ్గరికి వస్తాడని నన్ను అవమానపరిచారు, హేళన చేశారు. అన్నీ దేవుని దగ్గర కూర్చుని ఏడ్చాను. 19 సంవత్సరాల్లో నాకు ఏమైపోయినాయి ప్రభువా? నేను ముసలోన్నా? నాకేమన్నా 60 సంవత్సరాలు ఉన్నాయా? నేనేం తప్పులు చేశాను, ఏం పొరపాట్లు చేశాను? నా తప్పులు నా పొరపాట్లు నీకు తెలీదా? నేనేమైనా పనికిమాలిన పనులు చేశానా? అంటరాని రోగాలు నేనేమైనా అంటించుకున్నానా? నేను ఏమీ చేయలేదు కదా ప్రభువా. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను దేవుని దగ్గర అడిగిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు అన్నందుకైనా నన్ను నువ్వు నిలబెడతావా? ప్రైజ్ ద లార్డ్. దేవుని దగ్గర నేను అడిగిన మాట, వాళ్ళు అన్నందుకైనా సరే నువ్వు నన్ను నిలబెడతావా? నన్ను నిలబెట్టు ప్రభువా వాళ్ళ ముందు అని. ఈరోజు దేవుడు నిలబెట్టి చూపించాడు. అన్నా మనుషులు అంటారు ఈరోజు, నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదురా. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఓ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన తర్వాత పాత జనార్దన్ అనేవాడు ఎలా ఉంటాడు? మా భార్యకి చాలామంది పెళ్ళైన తర్వాత చెప్పారు, ఒకప్పుడు జనార్దన్ ఎలా ఉండోడమ్మా, ఎలా మారిపోయాడమ్మా. ఇది నాది కాదు, నాలో యేసు ప్రభు జీవించడం వలన వచ్చినటువంటి జీవితం. పాపినైన నన్ను, గర్విష్ఠునైన నన్ను, డంబముతో ఉన్నటువంటి నన్ను ప్రేమించి నాలోంచి వాటన్నిటి నుంచి కూడా బయటికి తోసేసి ఆయన నివాసం ఉండడం వలన నాకు దీనత్వం వచ్చింది. నేను ఏదైనా కొనివ్వకపోతే చాలా గొడవ పెట్టేటువంటి నేను ఒకరోజు మేము పంట్లో కృపాకమల్ కాలేజీకి వెళ్తున్నాం. నాది 10th ఫెయిల్ అయిపోయిన 4 సంవత్సరాలకి మళ్ళీ కట్టి, మనదంతా పోరాటాలే, మళ్ళీ కట్టి పాస్ అయ్యి ఐటీఐ జాయిన్. ఎందుకంటే ఐటీఐ అంటే దుబాయ్ వెళ్ళిపోదామని. మా ఊడు అన్నాడు, డీజిల్ మెకానిక్ మంచి విలువ ఉందరా అంటే వెళ్ళిపోదాం ఏదోలాగని చెప్పి కట్టి రాసి వెళ్తున్నప్పుడు అప్పటికి ఆ కాలేజీలో జాయిన్ అయిన ఆ సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. ఆ తర్వాత నా జీవితం చాలా గొప్ప మలుపులు. ఆ ప్రయాణంలో మేమిద్దరం మాట్లాడుకున్నాం. తమ్ముడు నువ్వు ఏదైనా బండి కొనుక్కోవాలి తమ్ముడు అంటే, అన్న ప్రార్థన చేద్దాం, నాకు అవసరమైతే దేవుడిస్తాడులే అన్న అని మేమిద్దరం మాట్లాడుకుంటే, నా పక్కన మా ఇద్దరు సంభాషణ ఒక ఆయన అంటున్నాడు, పంటి దిగిన తర్వాత మీద చేసి, తమ్ముడు నీకు ఇంత తగ్గింపు ఈ వయసులో, నీ మాటలు చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది అన్నాడు. అప్పుడు అనిపించింది, దేవుడు మనలో ఉంటే అడియాసలకు వెళ్ళం, అది కావాలి ఇది కావాలని కోరికలు ఉండవు. దేవుడు మనకి ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అలాగే ఇస్తాడు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఫోన్ కావాలి. ఫోన్ లేదు మన బతుక్కి, ఓ ఫోన్ కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నేను ఏమన్నానంటే, మా టీంలో రే దేవుడు నాకు ఫోన్ ఇస్తాడు. అప్పుడు కెమెరా, కీప్యాడ్ ఫోన్కి కెమెరా ఉంటే గొప్ప, ఆ ఫోన్ ఇస్తాడరా దేవుడు అన్నాను. ఎలా ఇస్తాడు అన్నాడు. నేను కొనరా దేవుడు ఇస్తాడరా అని చెప్పాను. అంతే. నేను ఒకసారి ప్రార్థన చేశాను, అయిపోయింది. మా పాస్టర్ గారు ఏం చేశారంటే, నేను కొత్త ఫోన్ కొనుక్కుంటానరా, నా ఫోన్ నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. అంతే. దేవుడు ఆ విధంగా ఏర్పాట్లు. ప్రభువా మాకు బండి కొనే స్తోమత లేదు, ఎందుకంటే మేము ఆస్తిపరంగా ఉన్న వాళ్ళమే, కానీ ఆర్థికంగా పతనం అయిపోయిన మనుషులం. బండి లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా నాకు డొక్కు శతక కావాలి, నేను ఫైనాన్స్ కట్టలేనంటే. ఓ పాస్టర్ గారు ఊరికి నిచ్చాడు ఈ బండి, అప్పటి నుంచి అదే తోలుతున్నాం, మళ్ళీ కొనలేదు. కానీ దేవుడి చిత్తం, దేవుడు నాకు ఇవ్వాలి అనుకుంటే ఆయన ఏదైనా ఇస్తాడు. నాకు దాని మీద అంత ఆశ లేదు. చాలాసార్లు చాలామంది దగ్గరికి వెళ్ళడానికి చాలా సిగ్గేసింది, ఈ బండి మీద వెళ్ళనా అని. కానీ మనకు ఉన్నది అదే కదా, బడాయి కొట్టడం మీదకి ఎదరోడు బండి ఇచ్చుకుని వెళ్ళి రేపొద్దుట ఆ బండి మన లేకుండా ఆ వ్యక్తి ఈ బండి మీద చూసాడానికి ఏమనుకుంటాడు? మనకు ఉన్నది ఇదే, సిగ్గుపడవలసిన పని ఏంటి? మా భార్య చుట్టాల దగ్గర కూడా ఈ బండి మీదే వెళ్తాం. నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది, ఈ ముసలి బండితో వెళ్ళాలా అని. కానీ మనకున్నది అదే. ఎందుకు లేనిది చూపించాలి? ఎందుకు డంబం కలిగి ఉండాలి? కాబట్టి ఇదిగో ఈరోజు ఈ షర్ట్ అంతా మరకలు అయిపోయింది. పొద్దుటే రాత్రే చూసుకున్నాను, ఇది ఇస్త్రీ బట్టలు లేవు. ఇదేమవుతుంది? ఏమవుతుంది? మనల్ని ఏమనుకుంటారు? సర్లే పాస్టర్ గారు పేదోడు అనుకుంటారు. పోనీ అనుకుంటే అంటే ఏమైపోయింది? మంచిది. అంటే మన విధానాల్లో ఈ గర్వపు చూపు అనేది ఎలాంటి స్థాయికి తీసుకువెళ్తుందో ఈరోజు పిల్లల కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, గర్వం గల ఒక పురుషుడు లేకపోతే స్త్రీ అయినా సరే తాము ఎల్లప్పుడూ ఇతరుల కన్నా గొప్పవారుగా కనబడడానికి గాను ఇతరులందరినీ తక్కువ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. గర్వపు చూపు కలిగినటువంటి మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళు అది పురుషుడైనా స్త్రీ అయినా సరే ఇతరుల కన్నా గొప్పవారుగా కనబడాలి. ఎలా కనబడాలి? ఇతరుల కన్నా గొప్పవారుగా కనబడాలి.
గొప్పవారుగా కనబడాలి. అందుకే మనం 10 లక్షలు వాళ్ళు ఇచ్చేది 2 లక్షలు కట్నం అయితే మనం 10 లక్షలు అప్పు చేసి పెళ్లి చేస్తాం. ఎవడు చేయమని నేను ఆ బడాయి అప్పులు పాలైపోతావు. సమస్యలు, బాధలు, చింతలు ఎందుకు? ఇతరుల కన్నా గొప్పగా ఎందుకు కనబడాలి? మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడ గుర్రం మీద వచ్చిందంట పెళ్ళిలోకి మా ఫ్రెండే. ఆవిడ చెప్తుంది, మేము ఎలా వచ్చామో మా మరిది గారు కూడా మా ఆవిడ అలాగే రావాలని చెప్పి అలాగా తీసుకొచ్చాడు. ఎందుకు ఆ బడాయి? ఆడు బలిసినోడు, ఆడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఏదైనా చేస్తాడు. నీకేంటి? నిన్ను ఎవడప్పు చేయమన్నాడు? ఆ 2 లక్షలోనే పెళ్లి చేయి. నువ్వు 1000 మందికి చెప్పాలనే ఉంది, 300 మందికి చెప్పు, నీకేంటి? మా ఆవిడతో అన్నాను పెళ్ళిలో, నేను 300 మందితో పెళ్లి చేసుకోవడం మానేయండి అన్నది అమ్మాయి. ఏ అమ్మాయి? ఆఖరి పెళ్ళి కదా, కరెక్టే, కానీ అలా అనిపించింది. కానీ పరిస్థితులు అలా ఉండనివ్వలేదు అనుకోండి. మా పెళ్ళికి చాలామంది జనం వచ్చారు, అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, మనము ఇతరుల కన్నా బాగా గొప్పగా ఎందుకు కనబడాలని అనుకోవాలి? మన స్థాయి ఎంత, మన స్తోమత ఎంత, మన హోదా ఎంత, మన సంపాదన ఎంత? ఎందుకని అప్పులు పాలైపోవాలి? ఎందుకని శ్రమలు పాలైపోవాలి? ఎందుకని ఇబ్బందులు పాలైపోవాలి? ఒక ఇల్లు కట్టినా, పెళ్లి చేసుకున్నా, భూములు కొన్నా, ఆస్తులు కొన్నా, బళ్ళు కొన్నా, ఏమి కొన్నా తర్వాత మనం దాన్ని తీర్చలేని ఆ స్తోమత బలహీనమైన స్థితిలో వాడు మన ఆస్తిని ఎత్తుకుని వెళ్ళిపోతే, పట్టుకుని వెళ్ళిపోతే, బండి ఫైనాన్స్ వాడు పట్టుకెళ్ళిపోతే అర్ధాంతరంగా ఆ దారిలో బండి ఆపి తప్పగా అని అన్నాడనుకో, ఎంత సిగ్గుపడిపోవాలి? మొన్న మా చుట్టాల అబ్బాయి ఇక్కడే చింతలమూరి, ఆడి పేరు చెప్పను, మీ అందరికి తెలిసినట్టు. ఆడు ఆ ఫైనాన్స్లో టీవీ, మంచము, పరుపు మొత్తం అన్నీ తెచ్చేటేసాడండి. 3 నెలల తర్వాత మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారండి. ఆ ఇంటికి ప్లాస్టింగ్ లేవు, వాళ్ళ బతుకులు సరిలేవు, అన్నీ తెచ్చిపెట్టేశాడండి ఇంట్లో. ఆ ఫైనాన్షియల్ కట్టబోతే ఊరుకుంటాడా? మంచి సైతికి ఎత్తాడు ఇచ్చినప్పుడు, సార్ రండి మేడం మీకేం కావాలి, సంతకాలం పెట్టేయమంటాడు, నువ్వు పెట్టేది ఎంత ఆనందమో. కట్టినప్పుడు తెలుస్తుంది బాధ. మన స్తోమత కట్టగలుగుతామా లేదా? ఒక వస్తువు మనం కొంటే దాన్ని అప్పు మనం తీర్చగలుగుతామా? ఆ స్థాయి మన దగ్గర ఉందా? ఆ స్థితి మన దగ్గర. నేను చెప్పే మాట ఏంటంటే, రేపటి గురించి మీరు ఆలోచించండి. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఇతరుల కన్నా గర్వంగా చూసేటువంటి వాళ్ళ చూపు ఇతరుల కన్నా గొప్పవారిగా కనబడాలని ఇతరులని తక్కువ చేస్తూ, ఏం చేస్తూ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని మీ జీవితంలో ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరిని కూడా. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిని తక్కువ చేస్తే ఒక పనిలో ఆ వ్యక్తే నీకు అవసరం. ఎవరికి వాడే గొప్పోడండి. మనం అనుకుంటాం మా ఇంటికాడ ఏంటది పెళ్ళిళ్ళు పేరేగా తిరిగేవాడు, ఆయన మల్కిపురం పండురాజు గారి యొక్క దగ్గర టీ కప్పులు అందించేవాడు, ఆయన చాలా తక్కువగా చూసేవారు. కానీ ఆడు ఎంత పనివాడో తెలుసండి. చంద్రరాజు దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎలా మాట్లాడో తెలుసా? ఏంటి అంటాడు రాజులతోటి, మన చేతులు కట్టిన ఇలా ఉంటాడు. ఆడు అలా కాదు. అలాంటి మనిషి ఎవడికాడే గొప్ప. ఎవరిని తక్కువ చేస్తావు నువ్వు? ఎవరిని తృణీకరిస్తావు? ఎవరికి వాళ్ళే గొప్ప అండి. మనం ఇతరులను చూసి మనమే గొప్పలు అని అనుకుని ఇతరులను తక్కువ చేసి ఎప్పటికీ చూడకండి. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? మీకంటే ఇతరులను గనులుగా ఎంచమని చెప్తుంది. గర్వం ఏం చెప్తుంది తెలుసా? ఆడే ఆవిడ మనల్ని ఇలాంటివి ఉంటాయి. ఆప్ట్రేల్ అనేవి మనకు ఆప్ట్రేల్ తమ్ముడు, ఇలాంటి పదాలు పరిస్థితులు మనకు వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు ఒకరిని ఒకరు ఘనులుగా ఎంచుకోండి. నువ్వు అనాలి ఆమె అంటే ఏదో అందరి ముందు నీ వినయాన్ని చూపించితే నువ్వు గనురాలు అని, అది కాదు పొగడడం. నీ హృదయంలో ప్రభువా ఆమె నాకన్నా గనురాలు కాబట్టి కదా ఆ స్థితిలో ఉంచావు, నీ చిత్తమైతే నాకు కూడా ఆ కృప ఇవ్వా అని మనం దేవుని దగ్గర మన వినయాన్ని ప్రదర్శించాలి, దీనత్వాన్ని ప్రదర్శించాలి. అది ఎక్కడ జరగాలి? మన హృదయంలో జరగాలి. అంతేగాని మీకు తగ్గింపు అని తగ్గింపు ఉందని చెప్పుకోవడానికి కూర్చున్నా నువ్వు సడన్గా కూర్చో ఆంటీ, అది కాదు.
ఆ పదాలు ఆ పద్ధతులు అంటే లేచి నిలబడడం తప్పు కాదు, కానీ మనుషులకు కనబడాలని చేయడం చాలా తప్పు. నీ హృదయంలో దేవుని దగ్గర నువ్వు అడగలగాలి. ఒక స్థాయి, ఒక విధానం, ఒక కుటుంబానికి ఒక మంచి సంబంధం వచ్చిందా, ప్రభువా వాళ్ళకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు, నీ చిత్తమైతే నాకు లేకపోతే నా పిల్లలకి నా ఇంట్లోకి అలాంటి ఆ అమ్మాయిని కాదు అలాంటి ఆ స్థితి కలిగిన ఆ స్థాయిలో మాకు దయచేయవా అని అడిగేదే దీనత్వం. కాబట్టి చూడండి, వాళ్ళు ఇతరుల గురించి చాలా అంటే ఈ గర్వపు చూపు ఉన్నటువంటి మనుషులు ఇతరుల గురించి చాలా అరుదుగా మంచిగా మాట్లాడతారండి. చాలా అరుదు. వాళ్ళు మంచోళ్ళు, మంచిగా మాట్లాడతారండి, చాలా అరుదుగా మాట్లాడతారంట. కాబట్టి మీ సమాజంలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. వెండి మాటల్లో బంగారపు ఆలోచన అనేటువంటి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో గర్వాన్ని ఇలా నిర్వచించారంట. ఏమనంటే గర్వం అనేది ఎప్పుడు మనల్ని ఓటమికి గురి చేస్తుందంట. దేనికి గురి చేస్తుంది? గర్వం అనేది ఎప్పుడు మనల్ని ఓటమికి, ఓడిపోవడానికి తీసుకువెళ్తుంది. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాడు? నొప్పి వస్తుందా? లేదు కదా. బాధ వస్తుందా? లేదు కదా. తట్టుకోండి. దేవుడు మీకు మంచి మెడిసిన్ వేస్తాడు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మీ నొప్పి అంతా పోతుంది దేవుని దగ్గర ఒప్పుకుంటే. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. దేవుడు మనల్ని ఎక్కడికి వరకు తీసుకువెళ్తాడు? మలికిపురం వరకునా? మరి ఎక్కడి వరకు తీసుకెళ్తాడు? విజయం వరకు తీసుకువెళ్తాడు. ఎక్కడి వరకును? గెలుపు వరకు తీసుకువెళ్తాడు. ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి తీసుకువెళ్తాడు. కానీ గర్వం ఎక్కడికి తీసుకువెళ్తుంది తెలుసా? పతనానికి తీసుకువెళ్తుంది, ఓటమికి తీసుకువెళ్తుంది, అప్పులకి తీసుకువెళ్తుంది, బలహీనతలకు తీసుకువెళ్తుంది, నాశనానికి తీసుకువెళ్తుంది. గర్వానికి, వినయానికి, దీనత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. కాబట్టి ఆయన రాస్తున్నాడు, ఎప్పుడు అది మనల్ని ఓటమికి గురి చేస్తుందంట. చేసేటువంటి ఒక చెడ్డ లక్షణం గర్వం అనేది ఎప్పుడు మనల్ని ఓటమికి ఇది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే గర్వం అనేది అప్రతిష్ట పాలు చేస్తుంది. గర్వం ఉన్నటువంటి మనిషిని ఆ గర్వం ఏం చేస్తుందంటే అప్రతిష్ట పాలు చేస్తుంది. మీరు మన ముందు ఎవరైనా మనల్ని పొగడొచ్చు, కానీ వాళ్ళు మన వెనకాల అంటే మన గురించి వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటనేది ఇంపార్టెంట్. వాళ్ళు మన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటనేది ఇంపార్టెంట్. బైబిల్లో దోర్కా అనేటువంటి ఒక ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అయ్య బాబు ఆవిడ దేవతండి బాబు, ఆవిడ వస్త్రాలు కుట్టేది, పిల్లలందరికీ దానాలుగా చేసేది, ఆవిడ మంచి మనిషి అనేటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నారు. బైబిల్లో మొర్దెకై ఉన్నాడు, అతని గురించి ఏమని రాయిందంటే అతడు తన మనుషులతో సమాధానంగా ఉన్నాడు, అతను చాలా మంచోడని రాయబడింది. తర్వాత యెజబెల్ గురించి రాయబడింది, అది చాలా దుర్మార్గురాలని రాయబడింది. ఇలాగా మనము చనిపోయిన తర్వాత కానీ లేకపోతే మనం బ్రతుకున్నప్పుడు కానీ మనకి తెలియకుండా మన గురించి మన ప్రజలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి? ఏమని చెప్తారు నీ గురించి? నీ సమాజం ఏమని చెప్తుంది? నీ సంఘం ఏమని చెప్తుంది? నీ కుటుంబం ఏమని చెప్తుంది? మీ అత్తగారు ఏమని చెప్తుంది నీ గురించి? నీ దగ్గర వణుకుపోయి అమ్మ 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 అనొచ్చు, ఎందుకంటే నువ్వు మరి బతకనివ్వవు కాబట్టి. కానీ నువ్వు లేనప్పుడు చెప్పాలి, మా కోళ్ళండి దరిద్రం కూడా, ఎందుకు పుట్టిందండి, ఎందుకు వచ్చిందండి బాబు నన్ను ఇలాంటి మాట కనుక నీ బంధువులు, నీ కుటుంబస్తులు, నీకు సంబంధించిన వారి దగ్గర నుంచి, నిన్ను పూర్తిగా ఎరిగిన వారి దగ్గర నుంచి కనుక ఆ మాట కనుక నీ గురించి పలకబడితే నువ్వు చాలా బలహీనమైన స్థితిలో దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఎందుకనంటే 2-3 సాక్షుల నోట వచ్చేటువంటి మాటే ప్రాముఖ్యమైంది కదండి. కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. ఇతరులను ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గర్వం అనేది మనిషిని అప్రతిష్ట పాలు చేస్తుంది. తర్వాత అతనిలో మనం మెచ్చుకోవడానికి ఏమీ లేనివానిగా చేస్తుందంట గర్వం అనేది. గర్వం అనేది మనల్ని ఇతరులు మెచ్చుకోవడానికి ఏమీ లేనివానిగా చేస్తుందంట. ఎంతున్నా ఉపకారం ఏంటి? ఏమీ లేనివాడిగా చేసేస్తుంది. తర్వాత నిజానికి గర్వానికి చెల్లించవలసిన మూల్యం ఎంతంటే అది తరచూ నిజ స్నేహితులను దూరం చేస్తుందంట. మనకి గర్వం వలన మనం చెల్లించుకునేటువంటి మూల్యం ఏంటో తెలుసా? తరచుగా అంటే ప్రతిసారి నిజమైన స్నేహితుల్ని మనకి దూరం చేస్తారు.
కాబట్టి కొన్ని విషయాలు మనం గమనించాలి. అహంకారానికి చెల్లించవలసిన మూల్యం, గర్వం తనకు చెల్లించవలసిన మూల్యం అంటే మన నుండి ఏం చేస్తుంది తెలుసు, అది బలవంతంగా లాక్కుంటుందంట గర్వం. ఏమండి అంటే గర్వం అనుకున్నాం, కానీ ఎంత విషయాలు ఉన్నాయనే విషయం మనకు తెలియదు. మీకే కాదు, నాకు తెలియదు. నేను ఈ కూర్చొని ఈ ప్రసంగాన్ని సిద్ధపరచుకునే అంత సమయంలో వీటన్నిటిని తీసుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకే దేవుడు గర్వం అనే దాన్ని 7 సులువుగా చిక్కులు పెట్టేటువంటి 7 పాపాల్లో ఒక పాపంగా దాన్ని ఎంచాడు. గర్వమే ఆ రోజు పతనా స్థితికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఎక్కడా ఆయన గర్వించలేదు, తన దీనత్వాన్ని చూపించాడు. కాబట్టి ఆయనలో అది లేదు, ఆయన ప్రజలకు అది ఉండకూడదు. ఇలాంటి గర్వంతో నువ్వు ఉంటే దేవునితో ఎలా సహవాసం చేయగలుగుతావు? దేవునితో ఎలా బతకగలుగుతావు? దేవునితో ఎలా నడవగలుగుతావు? దేవునితో ఎలా జీవించగలుగుతావు? అసలు యేసు ప్రభు నీ హృదయంలోకి ఎందుకు వస్తాడు? ఆయన దీనుల దగ్గరికి వస్తాడు కదా, తగ్గింపు కలిగిన వాళ్ళ దగ్గర ఉంటాడు కదా. ఆయన ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అని కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి మాట్లాడినటువంటి దేవుడు, దాని గురించి మనం కూర్చుంటే ఆ ఒక్క రెఫరెన్స్ గురించి మనం మాట్లాడాలనుకుంటే సంవత్సరాలు పడతాయి, సంవత్సరాలు. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో దాగి ఉన్నటువంటి గని తవ్వుకుంటే సత్యం అనేది బహు లోతుగాను బహు దూరంగాను అది తవ్వుకుని శ్రద్ధగా కూర్చుని విని ధ్యానించి నేర్చుకునే వాడికి దొరుకుతుంది. వాళ్ళు జాగ్రత్త పడతారు, వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఈ రోజు నుంచి మన చూపులు ఎలా ఉన్నాయో ఆలోచించేయండి. గర్వం అనేది ఏం చేస్తుందంటే తనకి చెల్లించవలసినటువంటి మూల్యాన్ని, అంటే ఫైనాన్షియల్ కానీ అప్పులోడు కానీ వడ్డీతో సహా రూపాయి వదలకుండా ఎలాగైతే మన దగ్గర నుంచి బ్యాంకు లాగుతాడో గర్వం కూడా దానికి కావాల్సింది బలవంతంగా లాక్కుంటుంది. అది నువ్వేమీ దాని దగ్గర ఇది ప్రాకులు ఆడవలసిన పని ఉండదు. నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా నాకు రావాల్సింది వాడు సంతకాలు పెట్టాడు నాకు ఇవ్వాలంతే. నువ్వు చచ్చిపోతే తప్ప నీ బాకీ క్లియర్ అవ్వదు. ఫైనాన్స్ వాడి దగ్గర, బ్యాంక్ వాడి దగ్గర, బ్యాంకు లోన్ తీసుకున్నా ఏది తీసుకున్నా నువ్వు చచ్చిపోతే తప్ప, ఎందుకంటే నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అలా కొట్టేసి ఉంటాడు అంతే. లేకపోతే నువ్వు కట్టవలసిందే, నువ్వేమైనా అయిపో, ఆడికి అనవసరం. గర్వం కూడా నీ దగ్గర నుంచి అలాగే లాక్కుంటుంది. నువ్వేదైనా చెయ్యి, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి అంటుంది అంతే. జాగ్రత్త, మీరు ఏం కోల్పోతారో చూసుకోండి. అది కొన్నిసార్లు కేవలం ఏదో ఒక ప్రయోజనాన్ని కానీ లేదా లాభాన్ని కూడా పోగొట్టేస్తుంది. గర్వం అనేది ప్రయోజనకరమైన దాన్ని కానీ లాభం చేకూర్చేదాన్ని కూడా మన దగ్గర నుంచి అది లాగేసుకుంటుంది, మనకు ఉపయోగపడేది కాదు. కాబట్టి గమనించండి, గర్వంలో మరొక స్థాయి ఈవ్రిష్ అనేటువంటి గ్రీకు పదం నుంచి తీసుకున్నారు. గర్వం అనేది, ఈవ్రిష్ అంటే ఏంటంటే గర్వం అంటే క్రూరత్వాల కలయిక. గర్వం కలిగినటువంటి మనిషి క్రూరుడు, క్రూరత్వంతో ఉంటాడు. క్రూరత్వం అంటే మనకు తెలుసు కదా. కాబట్టి కలయిక ఇది ఒక వ్యక్తి తన పొరుగువారి హృదయాలను కాళ్ళ క్రింద అనగదొక్కేలా చేసి తృణీకారపూర్వకమైనటువంటి అహంకారం ఏం చేస్తుందంటే గర్వం ఎదుటివారి హృదయాలని వాళ్ళ కాళ్ళ క్రింద వేసి అనగదొక్కి, అంటే వాడు ఏమనుకుంటాడో అనవసరం. బాధపడతాడా, సిగ్గుపడతాడా, దుఃఖపడతాడా, వేదన పడతాడా, చింతపడతాడా, అయ్యో ఇలా మాట్లాడితే ఆడు ఏమవుతాడో మాకు అనవసరం. కానీ గర్వం కలిగిన వారు ఏం చేస్తారంటే అవతల వ్యక్తి యొక్క హృదయాలను కాలు కింద వేసి తొక్కి మా కింద అణిగి మణిగి ఉండు అంతే. వాళ్ళకి స్వేచ్ఛనివ్వరు, ఇష్టం, వాళ్ళ ఇష్టం. జాగ్రత్త, ఇవన్నీ కూడా తృణీకారపూర్వకమైనటువంటి అహంకారాలు. నేను ఇక్కడతో ఆపుతున్నాను, ఇది పూర్తవలేదు. చాలా చాలా విషయం ఇవాళ చెప్పేద్దాం అనుకున్నాను. అబ్బాయి దేవుడు నువ్వు ఏంటది దాన్ని ఏమంటారు, ఎక్స్ప్రెస్ కాదు, స్లోగా వెళ్తుంది ఏంటంటే అది పాసెంజర్ లాగానే ఇల్లు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎక్కే బళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా లేవురా, అంత వేగం వాళ్ళ దగ్గర లేదు, నువ్వు పాసెంజర్ లాగానే వెళ్ళు, తర్వాత అది పూర్తయిపోయింది ఎక్స్ప్రెస్ చేద్దాంలే వాళ్ళు అడిగితే. కాబట్టి మనం ప్యాసింజర్ బండిలో ఉన్నాం. ప్యాసింజర్ ప్రయాణం ఎలా ఉంటుందంటే నాకు తెలుసు, అలాగే ఆగుతూ 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 ఎప్పుడుకో వెళ్తుంది, అన్న టైంకి వెళ్తాం. మనం కూడా అన్న టైంకి వెళ్ళాం. దేవుడు ఈ మాటలు
మన వెనుకలో ఫలింపు చేయను గాక. నేను ఇక్కడతో ఆపుతున్నాను. తిరిగి మనం వచ్చే వారం నేర్చుకుందాం. లేచి నిలబడదాం. కానుకల పాట పాడుతూ ఉండగా, కానుకలు వేస్తూ ఉండగా